ओम नमो वेंकटेशाय योग मार्ग शंसका न्यास रीति देशका गोविंद गोविंद श्रेयस साधन बोधका निश्चय ज्ञान साधका गोविंद गोविंद साध्य सत्कर्मचार श्रुति विषय विधौ पापभीषणाय त्याज्य संगादिदोष फल विषय रतौ शुद्धधी साधनाय राध्य सद्गौरवांघ्रिर्निज विषय गिरां तत्परी भावनाय बाध्य संसार हेतुर्निपुणतरधिया दुःख संहापनाय। ఓ దేవా, నీవు 4 అధ్యాయాలుగా మాకు చెప్పిన విషయాలను మేము క్రోడీకరించుకుంటే మాకు 4 రకాలుగా తెలిసినాయి. ఒకటి, పాపచింత లేకుండా పాప భయానికి లోను కాకుండా నిరంతరం సత్కర్మాచరణ మార్గంలో ఉంటూ ఉండాలి. ఆ సత్కర్మాచరణ చేసేటప్పుడు ఆ సత్కర్మాచరణకు కానీ దాని యొక్క ఫలానికి కానీ ఏ రకమైనటువంటి సంబంధము లేకుండా ఉండాలి. సంబంధ భావనలను దూరం చేసుకుంటూ ఆ ఫలాకాంక్షను చాలా దూరంగా ఉంచుకోవాలి. ఇది జరిగిన తర్వాత చిత్తశుద్ధి గనక సిద్ధించినట్లయితే గురువుల పాదపద్మమాల యందు చేరి వారికి నమస్కరించుకుని వారిని పూజించుకుని వారి ద్వారా వేదాంత వాక్యముల యొక్క నిజమైన తాత్పర్యాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకున్న తర్వాత తత్వజ్ఞానం పొందేటువంటి సాధనాలన్నిటినీ సమకూర్చుకుని వాటన్నిటినీ అనుష్ఠించుకుని తత్వజ్ఞానాన్ని పొందాలి. తత్వజ్ఞానాన్ని పొందటం ద్వారా ఈ సంసార భయానికి, ఈ సంసారంలో వచ్చేటువంటి ప్రతి దుఃఖానికి మూలమైనటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా బాధించుకోవాలి, పూర్తిగా తొలగింపజేసుకోవాలి. ఇది మేము అర్థం చేసుకున్నటువంటి విషయం. ఈ 4 అంశాలు, ఈ అంశాలన్నీ కూడా మా మనసుల్లో నిలిచేలా, మమ్మలను ఆచరణకు ప్రోత్సహించేలా అనుగ్రహించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుంటూ మనం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశామృత స్వరూపమైనటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమానికి ప్రారంభం చేయబోచుకున్నాం. ఓం నమో వెంకటేశాయ నిర్ద్వంద్వ స్థితి సాధక నిగడ బంధ మోచక గోవింద గోవింద. కర్మాణి కార్యాణి సుయోగయుక్తైః స్వాంతాని శోధ్యాని తృషాపనుత్తైః ద్వంద్వాని హేయాని విరాగయుక్తైః శర్మాణి సాధ్యాని సదా ప్రమత్తైః. ఓ దేవా, మా యొక్క కర్తవ్యాలు మాకు కొద్దిగా తెలిసినాయి. అందులో మొదటి కర్తవ్యం, మేము సమతాభావపూర్వకంగా సత్కర్మాచరణను చేసుకోవాలి. ఆ సత్కర్మాచరణ చేసుకునే సమయంలో ఏ విధమైనటువంటి రాగద్వేషాలకు అవకాశం ఇవ్వకూడదు. రాగద్వేషాలు లేనటువంటి సత్కర్మాచరణ చేసుకోవటం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఇంతేకాకుండా శీతోష్ణాది ద్వంద్వాలన్నిటినీ కూడా మేము ఎంతో కొంత సహించటానికి ప్రయత్నం చేసుకోవాలి. ఆ ప్రయత్నానికి వీలుగా మనసులో వైరాగ్య భావాన్ని చక్కగా నాటుకోవాలి. ఇంతేకాకుండా అనేక జ్ఞాన సాధన మార్గాలను అవలంబించి నిరంతరం ఆ జ్ఞాన మార్గంలో పయనించి నీ యొక్క ఆదేశాన్ని అనుసరించి మేము తత్వజ్ఞానాన్ని పొంది సకల శ్రేయస్సులను పొందాలి. ఆ పొందటానికి మేము సర్వదా ఎల్లప్పుడూ కూడా అప్రమత్తులమై ఉండాలి. ఈ విషయం నీ యొక్క ఉపదేశం వల్ల మాకు తెలిసింది. అయితే ఈ విషయాన్ని మనసులోకి ఎక్కించుకున్నటువంటి ఆ విషయాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేటట్లుగా నీవే అనుగ్రహించవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ, స్వామివారు కృష్ణావతారంలో ఉపదేశం చేసినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థం ఈరోజు మనం ఈ శుభ సాయంకాల వేళ ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ ప్రశ్న బీజ వారక పండితాలి సేవిత గోవింద గోవింద. తత్వజ్ఞానాయ సన్యాసం
సన్యాసాయ సుయోగకం సుయోగాయ సుకర్మాణి దిశతే శ్రీమతే నమః. తత్వజ్ఞానాన్ని సంపాదించుకోవటం కోసం మానవులకు సన్యాసం, సర్వసంగ పరిత్యాగ రూపమైనటువంటి సన్యాసాన్ని ఉపదేశం చేస్తున్నాడు శ్రీ భగవానుడు. ఆ సన్యాసం, సర్వసంగ పరిత్యాగం సిద్ధించాలంటే దానికి తగ్గట్టుగా సుయోగాన్ని అలవాటు చేసుకోవాలని కూడా చెప్తున్నాడు. సమతాభావపూర్వకంగా ప్రతి కర్మాచరణను చేసుకునేటువంటి అలవాటు చేసుకోవాలని చెప్తున్నాడు. ఆ సమతాభావపూర్వకమైనటువంటి సత్కర్మాచరణ రూపమైన సుయోగం కోసం అసలు సత్కర్మలను చేయటం ప్రారంభించాలి అని ఉపదేశం చేస్తున్నాడు. అటువంటి ఉపదేశం చేసి మనలను కర్మ మార్గం నుండి క్రమంగా జ్ఞాన మార్గం వైపుకు తీసుకువెడుతూ తత్వజ్ఞానాన్ని సంపాదించి పెడుతూ మనకు శాశ్వతమైన ఆనందానికి దగ్గర చేసేటువంటి శ్రీమంతుడిని, ముఖంలో ఉపదేశ కళ చాలా చక్కగా ఉట్టిపడుతున్న వాడిని, ముఖంలో మోక్షలక్ష్మీకాంతను పట్టుకున్నటువంటి శోభను ఉట్టిపడుతున్న వాడిని మనసారా నమస్కరించుకుంటూ అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు సాష్టాంగ ప్రణామ పురస్సరంగా ఈరోజు ప్రార్థనలను సమర్పించుకుంటూ ఓం నమో వెంకటేశాయ సర్వసంగ సన్యాసిజ్ఞేయ సర్వభూతాత్మ భూతాత్మ భావ గోవింద గోవింద. దుఃఖం హాతుం హ్యేక ఏవాస్త్యుపాయః దుఃఖం లబ్ధుం స్వాత్మతత్వ ప్రకాశః దుఃఖం త్యక్తుం బద్ధ సంసార రాగః బుద్ధం దుఃఖం ప్రాప్తుం సంగరాహిత్యభావః. సర్వసంగ సన్యాసంతో తెలుసుకోమనబడదగిన ఓ పరమాత్మ, ఈ ప్రపంచంలో మాకున్నటువంటి దుఃఖాలన్నీ తొలగిపోవాలి అంటే ఒకే ఒక ఉపాయం ఉన్నది. ఆ ఒకే ఒక ఉపాయం నీ యొక్క పరమాత్మ తత్వజ్ఞానం మాత్రమే అని నీవు మాకు ఉపదేశం చేశావు. అయితే ఆ పరమాత్మ తత్వజ్ఞానాన్ని పొందటం మాకు అంత సులభంగా లేదు, చాలా కష్టంగా ఉన్నది. ఆ పరమాత్మ తత్వజ్ఞానం రావాలి అనంటే సర్వసంగ సన్యాసం, సర్వసంగ పరిత్యాగం కావాలి అని నీవే చెప్పావు. ఆ సర్వసంగ పరిత్యాగం కూడా చాలా కష్టంగా ఉన్నది. ఆ సర్వసంగ పరిత్యాగం రావాలి అనంటే ఏమాత్రం సంగం లేనటువంటి తత్వం కావాలి అని కూడా నువ్వే చెప్పావు. ఆ భావం రావటం కూడా చాలా కష్టంగా ఉన్నది. ఇటువంటి మమ్మల్ని సర్వభూతాత్మ భూతాత్మ భావుడమైనటువంటి నీవు మా యొక్క మనస్సులలోని మాలిన్యాలను గ్రహించి దానికి సరి అయిన రీతులను బోధించి ఆ మాలిన్యాలను తొలగిపోయేటట్లుగా నీవు మమ్మల్ని ఉపదేశించి దారి చూపించి మమ్మల్ని సన్మార్గంలో నడిపించవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ మనం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాహిత కర్మచోదక పాపాహిత కర్మవారక గోవింద గోవింద. క్రియాం శరీరస్థితి హేతుభూతాం క్రియాం శరీరే స్థితచక్షురాద్యైః క్రియాం శరీరాంతరచిత్తకాద్యైః క్రియాం త్వదేకార్పణభావపూతః. ఓ పరమాత్మ, నా శరీరము నిలిచి ఉండటానికి కారణమైనటువంటి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాది క్రియలను, నా శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాదులు చేసేటువంటి క్రియలను, నా శరీరం లోపల దాగి ఉండేటువంటి మనస్సు చిత్తము అహంకారము ఇత్యాది అంతఃకరణాలు చేసేటువంటి క్రియలను, వీటన్నిటినీ కూడా నీ యందు సమర్పించేటువంటి పవిత్రమైన భావాలతో పూతుడనైన నేను అలా సమర్పించుకుంటూ నీ యందు పరిపూర్ణంగా ఆ క్రియలను సమర్పించుకుంటూ నేను ఆ క్రియలకు కర్తలను కాను అనే విశ్వాసంతో కేవలం పుణ్యకర్మయందు మాత్రమే నా యొక్క ప్రవృత్తిని కలిగి ఉండి నా యొక్క పాప ప్రవృత్తిని పూర్తిగా పారద్రోలుకుంటాను అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాల మీద నమస్కారపూర్వకంగా ప్రార్థన చేసుకుంటూ మనం ఈరోజు
శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమానికై ఈ శుభ సాయంకాలాన ఇక్కడ వేంచేసి ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. కామకార వారణ కాయకర్మ వారణ గోవింద గోవింద. కాయేన వా స్యాన్ మనసాపి వా స్యాత్ బుద్ధ్యాపి వా స్యాదితరేంద్రియై స్యాత్ యా స్యాత్ క్రియా సా మమ సంగహీనా తస్యాః ఫలం నాత్మగతం కదా స్యాత్. ఓ దేవా, నేను నా శరీరంతో చేసేటువంటి క్రియలు కావచ్చు, లేదా నా మనస్సుతో నేను చేసేటువంటి సంకల్ప వికల్పాది క్రియలు కావచ్చు, నేను బుద్ధితో చేసేటువంటి అధ్యవసాయ రూపమైన నిశ్చయాత్మకమైన క్రియలు కావచ్చు, లేదా బాహ్యేంద్రియములతో చేసేటువంటి అనేక విధములైన క్రియలు కావచ్చు, ఏ క్రియ అయినా సరే నాతో ఏ విధమైన సంబంధము లేకుండా ఆయా అవయవాలలో ఆయా ఇంద్రియాలలో స్థిరంగా ఉన్నది అనే భావన నాకు కొంచెంగా కలుగుతూ ఉన్నది. ఆ క్రియల యొక్క ఫలితం కూడా ఆయా భాగాలకు కానీ లేదా ఆయా ఇంద్రియాలకు కానీ మాత్రమే పరిమితం. నాకు నా ఆత్మస్వరూపానికి ఆ క్రియలతో ఏ సంబంధము ఏ ఫలితంతో సంబంధము లేదు అనే భావన నాకు ఎప్పుడు స్థిరపడుతుందో చెప్పు అని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ ఆయన యొక్క అనుగ్రహంతో శ్రీకృష్ణావతారంలో వారు చేసినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థం మనం ఈ శుభ సాయంకాలాన ఇక్కడ సమావేశమై ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. అజ్ఞాన నాశక సుజ్ఞాన కాశక గోవింద గోవింద. కర్తృత్వజారం ఫలసంగవారం పాపాలిచోరం సుధియాం విచారం అజ్ఞానఘోరం తదధీన భారం సుజ్ఞానహారం నమతార్తిహారం. ఆ పరమాత్మ మనం చేసుకునేటువంటి సత్కర్మల యొక్క కర్తృత్వ భావనను పోగొడతాడు. అంతేకాకుండా ఆ కర్మలతో మనకు ఉండేటువంటి సంబంధాన్ని ఫలాసక్తిని పూర్తిగా తొలగిస్తాడు. ఇంతేకాదు, ఆయన మనలోనే ఉండేటువంటి పాపకర్మల ప్రవృత్తులను పూర్తిగా తొలగించి వేస్తాడు. అంతేకాకుండా మన యొక్క బుద్ధిని శుద్ధి చేసి ఆ శుద్ధమైనటువంటి బుద్ధిలో మంచి విచారణా శక్తిని ప్రసాదిస్తాడు. ఇంతేకాదు, ఆయన అజ్ఞానాన్ని నివారించటంలో అత్యంతం ఘోరంగా ఉంటాడు. ఆ అజ్ఞానం వలన వచ్చినటువంటి ఈ సంసారానికి ఆయన భారమంతటివాడు. ఈ సంసారం ఆ పరమాత్మను తెలుసుకున్న తర్వాత తట్టుకోలేదు. అటువంటి స్థిరమైన స్వభావం కలిగినవాడు. ఇటువంటి వాడు మనకు జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞానాన్ని ప్రసాదించటం ద్వారా మన అజ్ఞానాన్ని తొలగజేసి ఆ అజ్ఞానాన్ని తొలగించడం ద్వారా మన సాంసారికమైనటువంటి కష్టాలన్నీ దూరం చేయుగాక అనే ప్రార్థనతో మన యొక్క ఆర్తులన్నిటినీ హరించే మన కష్టాలన్నిటినీ తొలగింపజేసేటువంటి ఆ పరమాత్మను భక్తిగా ధ్యానించుకుంటూ నమస్కరించుకుంటూ ఓం నమో వెంకటేశాయ. అంధకార నాశన బంధనాళి మోచన గోవింద గోవింద. అజ్ఞానమోహ ప్రవినాశహేతుం ప్రజ్ఞా ప్రగూఢం నిఖిలార్థహేతుం సుజ్ఞాన సంకాశ్య విశుద్ధ భావం ప్రజ్ఞాత్మకం తం ప్రణమామి మూర్ధనా. ఆ పరమాత్మ తెలిసినంతనే అజ్ఞానాన్ని పూర్తిగా పారద్రోలగలిగినవాడు. ఆ అజ్ఞానాన్ని దాని వలన వచ్చినటువంటి అన్నిటినీ కూడా పరమాత్మను తెలుసుకున్న వెంటనే మనం వెంటనే తోలుకోగలము. పూర్తిగా అటువంటి అజ్ఞాన లేశం కూడా మిగలకుండా మనలో మన మనస్సుల్లోనూ ఏమాత్రం అజ్ఞాన లేశం మిగలకుండా మనం చేసుకోగలము. అటువంటి పరమాత్మ మన బుద్ధిలోనే మన హృదయ గుహలోనే నిహితమై ఉన్నాడు. అటువంటి పరమాత్మను తెలుసుకున్న వెంటనే మనకు కావలసిన పురుషార్థాలన్నీ వాటంతట అవే సిద్ధిస్తాయి.
అటువంటి పరమాత్మ కేవలం సుజ్ఞానం వలన, ఉపనిషత్తుల వాక్యాల వలన, గురు వేదాంత వాక్యాల వలన కలిగేటువంటి జ్ఞానంలో మాత్రమే ప్రకాశితమవుతాడు. ఆ పరమాత్మ యొక్క విశుద్ధ స్వరూపం కేవలం ఉపనిషద్ వాక్యాల వలన మాత్రమే తెలుస్తాయి. అటువంటి ప్రజ్ఞాత్మకుడైనటువంటి పరమాత్మను ఈ పూర్ణిమ రోజున మన శిరసు వంచి సాష్టాంగ నమస్కారాలతో ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయనాన్ని ప్రారంభించటానికి మనం సమాయత్తమవుతున్నాం. ఆ ఓం నమో వెంకటేశాయ. జ్ఞాననిష్ట పోషక జ్ఞానధూత కల్మష గోవింద గోవింద. త్వద్బుద్ధిత్వే త్వదాత్మత్వే త్వన్నిష్ఠాయాంచ కేశవ త్వత్పరాయణతాయాంచ జ్ఞేయోస్మాభిర్హితైషిభిః. ఓ కేశవ, నిన్ను తెలుసుకోవాలి అనేది మానవ జీవితం యొక్క లక్ష్యం. మానవులు ఎవరైనా సరే తమ యొక్క హితాన్ని కోరుకునే మాట అయితే వారు నిన్నే తెలుసుకోవాలి. నిన్నే తెలుసుకోవాలి అనంటే దానికి గల సాధనాలు ఇన్నే. వారి వారి బుద్ధులని నీయందే ఉంచుకోవాలి. అంతేకాకుండా వారు నీతో మమేకం చెందిపోవాలి. ఇంతేకాదు, వారికి నీవు తక్క మరి ఒకటి ఉండరాదు. నీయందే వారి యొక్క బుద్ధి మొత్తం పరిసమాప్తమైపోవాలి. ఇంతేకాదు, నీవు తప్ప మరొక గమ్యస్థానం కానీ, నీవు తప్ప మరొక గొప్ప వస్తువు కానీ వారి మనసులలో ఉండరాదు. అటువంటి వారికి మాత్రమే నీవు లభ్యమవుతావు. అటువంటి వారికి మాత్రమే నీ యొక్క తత్వజ్ఞానం లభ్యమవుతుంది. మమ్మల్ని కూడా అటువంటి వారి కోటిలో చేర్చి మాకు నీ బుద్ధిని, నీ నిష్ఠను, నీ పరాయణతను, అలాగే నీ యొక్క త్వదాత్మత్వాన్ని కూడా ప్రసాదించి మమ్మలను కృతార్థులను చేయవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి పద్మ సన్నిధిలో మనమందరం ప్రార్థన చేసుకుంటూ ఈరోజు ఓం నమో వెంకటేశాయ. సమదృష్టి వివర్ధక సమస్థితి సంపాదక గోవింద గోవింద. సర్వోచ్చై సద్గుణైర్యో విలసతి నితరాం జ్ఞానమార్గ ప్రగామి మధ్యార్హైస్తోక సద్భిస్వకగుణ నిచయైః యోపి జీవత్యలంనా కుత్సార్హైర్మందమార్గైరవగత పశు ప్రాయమార్గ ప్రకామి సర్వేష్వేతేషు సామ్యం భజతి నిపుణదృశాం బ్రహ్మ సర్వప్రకాశం. ఓ పరమాత్మ, ఏ మనుష్యులు ఉత్తమ సంస్కారాలతో వారి సన్మార్గమునయందు నడతలతో ఈ తమ జీవనాన్ని సార్థకం చేసుకుంటున్నారో ఆ పురుషులలోను, ఏ జనులైతే మధ్యమ మార్గ ప్రవర్తనులై సాధారణ జీవనాన్ని గడుపుతూ ఉంటారో, మధ్యమ సంస్కారాలను కలిగి ఉంటారో అటువంటి జనులలోను, ఏ జీవులు అత్యంత కుత్సిత మార్గంలో నడుచుకుంటూ కేవలం జీవనమే పరమావధిగా నడుచుకుంటూ ఉంటాయో అటువంటి జీవులలోనూ నీవు సర్వప్రకాశుడవై, ప్రకాశ స్వరూపుడవై, సర్వ చైతన్య స్వరూపుడవై భాసిస్తున్నావు. అటువంటి నిన్ను సమం పశ్యంతి యోగినః అనే విధంగా చూడవలసిన స్థితి ఉన్నది. అటువంటి సమత్వ దృష్టిని మాకు బాగా వర్ధింపజేయి అనే ప్రార్థనతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని సాష్టాంగ నమస్కారాలతో తృప్తి చెందించి మనము శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ ఈ నాద నిరాజన వేదిక మీద ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అనిత్య దుఃఖ వారణ అక్షయ సుఖ సాధన గోవింద గోవింద. ప్రసిద్ధిం యాతోసి ప్రసభముపగమ్యాథ సరసః ప్రతీరే గోపీనాం వివిధ సిచయానాం ప్రతిహరః ప్రతాపం మన్యేహం యది వివిధ సంస్కార జటిలే ప్రచారం లబ్ధ్వా మే మనసి జని దోషాన్ ప్రహరసి. ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నీకు ఒక చెరువు గట్టుకు వెళ్ళి ఆ చెరువులో స్నానం చేస్తున్నటువంటి గోపికల వస్త్రాలను అపహరించినటువంటి కీర్తి ఒకటి ఉంది.
ఆ కీర్తిని నేను గొప్పగా భావించటం లేదు. అది చాలా త్వరగా సులభంగా చేయగలిగినటువంటి పని. అందువలన ఆ పని చేయటం వలన వచ్చిన కీర్తిని నేను లెక్కగా చేయటం లేదు. దానికంటే కూడా అనేక సంస్కారాలతో కాలు పెట్టడానికి వీలు లేకుండా జటిలంగా ఉండేటువంటి నా మనసులో నీవు సంచరించి, నా మనసులో నేను అనేక జన్మల నుండి తెచ్చుకున్నటువంటి దుష్ట సంస్కారాలను గనక నీవు ఎత్తుకు వెళ్ళినట్లయితే, వాటిని హరించి వేసినట్లయితే నీ యొక్క ప్రతాపాన్ని నేను గుర్తిస్తాను, నీ యొక్క సంచారాన్ని, నీ యొక్క ప్రచారాన్ని నేను ఈ విధంగా ప్రార్థించుకుంటున్నాను అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ప్రార్థనలను సమర్పించుకుంటూ ఓం నమో వెంకటేశాయ. స్పర్శ భోగ దూషక వేగ సహన బోధక గోవింద గోవింద. ఆద్యంతవంతః ఖలు లోక భోగాః ఆద్యంతకాలే కిల దుఃఖ సంగాః ఆద్యంతహీనం పరసౌఖ్యమాప్తుం ఆద్యంతహీనం శరణం ప్రపద్యే. ఓ దేవా, మాకు ఈ లోకంలో ఉండేటువంటి భోగాలన్నీ కూడా ఆద్యంతములు కలిగి ఉన్నాయి. వాటికి ఒక ఆది, ఒక అంతము రెండు ఉన్నాయి అని నువ్వు బోధించావు. ఈ ఆద్యంత కాలాల్లో రెండిటిలోనూ అవి దుఃఖంతో కలిసి ఉన్నాయి అని కూడా నువ్వు బోధించావు. ఇవి కాక ఆద్యంతములతో సంబంధం లేని శాశ్వతమైనటువంటి ఆనందం ఉన్నది కూడా అని కూడా మమ్మల్ని బోధించావు. అటువంటి ఆద్యంతహీనమైన సర్వోత్కృష్టమైన ఆనందాన్ని పొందటం కోసం ఆద్యంతాలతో సంబంధం లేని శాశ్వతమైనటువంటి పరమాత్మవైన నిన్ను శరణు వేడుతున్నాము అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని భక్తిగా శరణువేడి ఆయనకు సాష్టాంగ నమస్కారాలను సమర్పించుకుని ఓం నమో వెంకటేశాయ. అంతఃసుఖ సుసూచక బ్రహ్మ నిర్వాణ సాధక గోవింద గోవింద. అంతఃసుఖం స్వాంతసుఖాభిరామం అంతఃప్రకాశం గతబాహ్య సంగం తం బ్రహ్మ నిర్వాణ సుసూచకం చ ద్వైధాది సంఛేదకరం నమామి. ఆ పరమాత్మ తనయందు తానే సుఖించేటువంటి వాడు, బాహ్యమైన సుఖాలను అపేక్షించనివాడు. అదేవిధంగా తనయందు తానే క్రీడించుకునేవాడు, బాహ్యమైన వస్తువులతో క్రీడించనివాడు. ఇంతేకాకుండా అంతఃప్రకాశుడు, తన యందు తానే ప్రకాశ స్వరూపంగా విలసిల్లుతున్నవాడు, బాహ్యమైన వస్తువులతో ఏ రకమైన సంబంధము లేనివాడు. ఇంతేకాకు తనను ఆశ్రయించిన వారికి బ్రహ్మ నిర్వాణం, ఆ బ్రహ్మను సాధించేటువంటి ప్రకారం, బ్రహ్మతత్వ జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రకారం వీటిని తెలియజేసేవాడు. ఇంతేకాదు ఆయన మనలో ఉండేటువంటి సందేహాలన్నిటినీ పూర్తిగా తొలగిస్తాడు. అటువంటి ద్వైధాది సంఛేదకరుడైన పరమాత్మను శ్రద్ధగా నమస్కరించుకుంటూ ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దివ్య సన్నిధిలో శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థం మనం ఈరోజు సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ప్రాణాయామ సుబోధక మోక్షపరాయణ లభ్య గోవింద గోవింద. రాగాదిహీనో యతతే యదర్థం ప్రాణాదిరోధేన మనస్సమాధినా బాహ్యార్థలాభేన వధాన బుద్ధి మోక్షాహ్వయం తం ప్రణమామి మూర్ధ్నా. మోక్షపరాయణులైనటువంటి మహానుభావులు రాగద్వేషాది దోషాలన్నీ విడిచిపెట్టుకుని మనసులో ఉండేటువంటి మాలిన్యాలన్నిటినీ తొలగింపజేసుకుని మనస్సును ఏకాగ్రంగా ఒకే చోట నిలబెడుతూ ఉన్నారు. ఆ ఒకే చోట ఆ పరమాత్మ మాత్రమే. అటువంటి పరమాత్మను నిరంతరం మనస్సులో ధ్యానించినటువంటి ఆ మోక్షపరాయణులు మోక్షాన్ని చివరకు అందుకుంటూ ఉంటున్నారు. అటువంటి మోక్షపరాయణులకు మోక్షాన్ని అందించేటువంటి పరమాత్మను మనం శిరసు వంచి సాష్టాంగ నమస్కారాలతో నమస్కరించుకుని ప్రార్థించుకుని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి వారి
దివ్య సన్నిధిలో శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమం చేయ ఓం నమో వెంకటేశాయ. సర్వలోక మహేశ్వర సర్వభూత సుహృద్భూత గోవింద గోవింద. యజ్ఞాది కర్మస్య ఫలప్రదాత సర్వస్య లోకస్య జని ప్రదాత విజ్ఞాత రూపస్య శమప్రదాత దృష్టోస్తి సాక్షి హ్యభయప్రదాత. ఆ పరమాత్మ మనం చేసుకునేటువంటి యజ్ఞాది సత్కర్మలకు ఫలితాలను ఇచ్చేవాడు. అదేవిధంగా ఈ లోకాలన్నిటికీ కూడా ఉత్పత్తికి కారణం ఆయనే. ఈ లోకాలన్నిటినీ పుట్టించేవాడు, ఈ లోకాలన్నిటినీ తనలో ఉంచుకునేవాడు, ఈ లోకాలన్నింటినీ కూడా తనలో లయం చేసుకునేవాడు ఆ పరమాత్మనే. ఆ పరమాత్మను తెలుసుకున్నట్లయితే మనకు ఉండేటువంటి ప్రాపంచిక కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అటువంటి పరమాత్మ సగుణ రూపంలో సాకారంగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా మన ముందు వెలుగొందుతున్నాడు. అదే పరమాత్మ మన హృదయాలలో సాక్షి రూపంగా వెలుగొందుతున్నాడు. ఈ రెండు రూపాల్లో వెలుగొందుతున్నటువంటి ఆ పరమాత్మ మనకు సమస్తమైనటువంటి భయముల నుండి అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. అటువంటి అభయప్రదాత అయిన స్వామిని మనసారా ప్రార్థించుకుని ఆ దేవదేవుడిని వెంకటేశ్వర స్వామిని మనం సాష్టాంగ నమస్కారాలతో ప్రీతిని పొందింపజేసి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమార్థమై సమాయత్తమవుదాం. ఓం నమో వెంకటేశాయ. కర్మ సంగవారక ధ్యాన యోగ దేశక గోవింద గోవింద. సత్కర్మణాం త్యాగమనేక యుక్తిభిః నిరాకరిష్ణుం భగవంతమిజ్యం ధ్యానాది సద్యోగ సుదేశికంతం జగద్గురుం సంతతమానతోస్మి. ఆ పరమాత్మ మనం చేసేటువంటి సత్కర్మలను ఏ క్షణాన్ని కూడా విడిచిపెట్టవద్దు అని ఉపదేశం చేస్తున్నాడు. అదేవిధంగా ఆ సత్కర్మలలో పూజలు అందుకునేది తానే అనే విషయాన్ని కూడా మనకు ఉపదేశం చేస్తున్నాడు. ధ్యానాది సద్యోగాలను అనేకములుగా మనకు ఉపదేశం చేసి మనల్ని యోగ మార్గంలోనూ అలాగే జ్ఞాన మార్గంలోనూ పై మెట్లకు ఎక్కించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. అటువంటి పరమాత్మను మనం నిరంతరం మనసులో ధ్యానించుకుంటూ ఆ పరమాత్మను జగద్గురువుగా భావించుకుంటూ ఆయనకు నమస్కారాలను అర్పించుకుంటూ ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క పంచమాధ్యాయ పారాయణ కార్యక్రమానికి ఇక్కడ సమాయత్తమై ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. కర్మత్యాగ మాత్ర దూరా కర్మాశ్రయ ఫలభారా గోవింద గోవింద. సంకల్పం కర్మణాం యః ఫల విషయమమలం శాస్తిహానార్హమేషః కర్తవ్యం కర్మ చాహ శ్రుతి విహితమథ త్యక్తకర్తృత్వభావం సన్యాసం ప్రాహయోగం తమపి చ హతాసక్తికం కర్మభూతం దేవంతం దేశికేంద్రం ప్రణతభయహరం పాదపాతైర్నతోస్మి. ఆ పరమాత్మ సత్కర్మాచరణను చేయవలసిందిగా ప్రతి మానవుణ్ణి ప్రోత్సహిస్తున్నాడు. ఆ సత్కర్మాచరణ చేసే సమయంలో ఆ కర్మఫలం మీద ఏ రకమైనటువంటి ఆసక్తి లేకుండా చేయమని ప్రోత్సహిస్తున్నాడు. ఇటువంటి ఫలాసక్తి లేని కర్మాచరణే యోగం అని మనకు బోధిస్తున్నాడు. ఆ యోగమే నిజమైన సన్యాసం. ఇటువంటి యోగం లేని సన్యాసం సన్యాసం కిందకు లెక్కకు రాదు అని కూడా బోధిస్తున్నాడు. కానీ ఏ క్షణంలోనూ చేయవలసినటువంటి సత్కర్మలను వదులుకునేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వను అని కూడా అంటున్నాడు. అటువంటి జగద్గురువైనటువంటి దేశికేంద్రుడు ఉపదేశం చేసేవారిలో కల్లా ఉత్తమోత్తముడైనటువంటి ఆ జగద్గురువును పరమాత్మను పాదపాతాలతో సాష్టాంగ ప్రణామాలతో నమస్కరించుకుంటూ మనం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి ఆ జగద్గురువే అనుగ్రహించినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.